ప్రభువునందు ప్రియమైన బిడ్డలారా, మీ అందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభాభివందనములు చెల్లించుచున్నాను. నా పేరు ఫ్లారెన్స్ స్వర్ణకుమారి తెరపల్లి, వైఫ్ ఆఫ్ తెరపల్లి డాక్టర్ తెరపల్లి విజయ్ కుమార్ గారు. ఈ దినమున నేను పరిశుద్ధాత్మ శక్తి గురించి చెప్పాలని ఆశపడి ఉన్నాను. వాట్ ఈజ్ హోలీ స్పిరిట్? మొట్టమొదట మనము దేవుని ఆత్మ గురించి మనము చదివినడేలా జీవగ్రంథములో మొట్టమొదట ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనంలో చెప్పబడి ఉన్నది. ఏమనగా, ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమిని నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపైన కమ్మియుండెను, దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. మొట్టమొదటి దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. అటువంటి ఆత్మను గల దేవుడు భూమిని సృజించి, మానవుని సృజించి, మానవ లోకమును సృజించి, దేవుడు తన నిజమైన రక్షకుడు, నిజమైన దేవుడని మన అందరికీ వెల్లడి చేసి ఉన్నాడు. మనము బైబిల్ చూసినట్లయితే పాత నిబంధన గ్రంథములో యెహోవా దేవుడు అనగా యెహోవా నామం ధరి దేవుడు ఏం చెప్తున్నాడంటే, నేనే దేవుడను, నా తప్ప వేరొక దేవుడు ఉండకూడదని ఎన్నో తరముల వరకు ఆయన చెప్పి తనకి కార్యము చేసి ఉన్నాడు. అయితే పాత నిబంధన గ్రంథములో రాసిన గ్రంథములు మనం చదివినప్పుడు దేవుని గురించి మనం అనేక విషయం తెలుసుకొని ఉన్నాము. మొట్టమొదటి దేవుని గురించి వ్రాసిన వారు యెషయా 6:8 6వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, వారు సైన్యముల అధిపతికి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరములతో గాన ప్రతిగానము చేయుచుండిరి. అంటే వెన్ దే ఆర్ డిస్క్రైబింగ్ అబౌట్ ద లార్డ్, ద ఫాదర్, ద గాడ్, ఏం చెప్పాడంటే, దేవదూతలు పరిశుద్ధుడు 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 అని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానం చేయుచుండేది. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండేది. దేవుని స్తుతిస్తున్నారు, స్తుతి స్తుతి పరిశుద్ధుడు 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 అనేసి. అంటే దేవుడు ఎంతో పరిశుద్ధుడని మన సర్వలోకములకు తెలియదు. అయితే అటువంటి దేవుని పరిశుద్ధాత్మ గురించి మనం తెలుసుకోవాలని ఆశపడుచున్నాము. అయితే మనము దేవుని పరిశుద్ధాత్మ గురించి తెలుసుకుందాం అన్నప్పుడు మనము దేవుని పరిశుద్ధాత్మ గురించి అనేక మంది భక్తులు, అనేక పర్యాయములు బైబిల్లో వ్రాయబడి ఉన్నది. యోహాను 14:15-18 మనం చదివిన యెడల అక్కడ పరిశుద్ధాత్మ గురించి చెప్పి ఉన్నాడు. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు, నేను తండ్రిని వేడుకొందును, మీ వద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని చెప్పి ఉన్నాడు. అంటే దేవుడు సత్య స్వరూపియగు ఆత్మను మనకు అనుగ్రహించున్నాడు. ఈ ద హోలీ స్పిరిట్, ఆదరణకర్త, మనతో ఎప్పుడూ ఉంటాడు. మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును అని యోహాను 14:15-18 వ్రాయబడి ఉన్నది. అయితే యోహాను వ్రాయక ముందు తండ్రి దేవుడు, యెహోవా దేవుడు మానవులందరూ రక్షించవలనని ఎంతో ప్రయాసపడి ఎన్నో పర్యాయములు మానవ జాతిని రక్షించున్నాడు తన పరిశుద్ధాత్మ శక్తితో. అయితే ఆఖరిగా 4 ప్రణాళికలు చేసి ఉన్నాడు. ఏమని? మానవులు రక్షించవలను అనేసి దేవుడు
మానవాతారుడై మరియమ్మ గర్భమున ధరించి గర్భంలో వచ్చి జన్మించి ఉన్నాడు. అది మొట్టమొదటి ప్రణాళిక. కన్యకకు మరియమ్మ గర్భం నుండి జన్మించినవాడు. అది ఎంతో ఎంతో వండర్ఫుల్ థింగ్. అది ఒక ప్రణాళిక. దేవుడు మానవాతారుడే జన్మించి ఈ లోకమున ఉద్భవించి ఉన్నాడు మనుష్య కుమారునిగా. అది మొట్టమొదట ప్రణాళిక. ఎందుకు దేవుడు మానవాతారుడే జన్మించి ఉన్నాడు అనగా మానవులు రక్షించుటకు ఆయన తన ప్రేమను చూపించుటకు మానవ ఆకారుడై ఈ లోకంలో ఉద్భవించి ఉన్నాడు. యేసుక్రీస్తు నామమున తను ఉద్భవించి ఉన్నాడు. అయితే తను ఉద్భవించినప్పుడు అనేకులు చాలామంది నమ్మలేదు. 33.5 సంవత్సరములు ఈ లోకంలో జన్మించి ఈ లోకంలో జీవించి తన యొక్క క్రియలు జరిగించి ఉన్నాడు. 3.5 సంవత్సరములు ఆఖరిలో తను దేవుడు కుమారుడని ఇతరులకు చెప్పి ఉన్నాడు. అయితే క్రీస్తు ప్రభువు తను ఎన్నో మహత్కార్యములు చేసి ఎన్నో సూచక్రియలు ఎన్నో బోధలు చేసి తన దేవుడిని నిరూపిస్తారని చెప్పి ఉన్నాడు. అయితే చాలామంది యూదులు ఇతరులు చాలామంది నమ్మక అతను దేవదోషం చేయించున్నాడని చెప్పి అతని ఎలాగైనా సిలువ వేయాలని సిలువ వేసిరి. అది దేవుని యొక్క చిత్తము కాబట్టి, దేవుని యొక్క ప్రణాళిక కాబట్టి యేసుక్రీస్తు మన కొరకే ఈ లోకములో సిలువపై మరణించి ఉన్నాడు. క్రూసిఫిక్షన్ ఫస్ట్ ప్రణాళిక, బర్త్ ఆఫ్ ద క్రైస్ట్. సెకండ్ వన్ ఈజ్ క్రూసిఫిక్షన్. దేవుడు శిలువ మరణం పొంది ఉన్నాడు. శిలువ మరణం పొంది తను చెప్పిన ప్రకారంగా 3వ దినం లేచి ఉన్నాడు. శిలువ మరణం పొందినప్పుడు తను మనుషులందరి కొరకై రక్షణ అనుగ్రహించుటకు తన రక్తమును కార్చి శరీరం నలగొట్టుకొని శిలువపై మరణించి తన ఆత్మను దేవుడికి అర్పించి ఉన్నాడు. అయితే అది ఈ 2వ ప్రణాళిక ద్వారా రక్షణ భాగ్యమును మనకి అనుగ్రహించి ఉన్నాడు. తను చెప్పిన ప్రకారంగా 3వ ప్రణాళిక దేవుడు చెప్పిన ప్రకారంగా తను చనిపోయిన 3వ దినమున రెసరెక్టెడ్, పునరుద్ధానుడయ్యాడు. చనిపోయి 3వ దినమున దేవుడు పునరుద్ధానుడై తన శిష్యులకు ప్రజలకు అందరికీ కూడా కనిపించాడు. అందరికి కనిపించినప్పుడు ఈ పునరుద్ధాన శక్తి అందరికీ తెలిసింది. నిజమైన దేవుడు యేసుక్రీస్తే ఎవరిని కూడా చనిపోయి తిరిగి లేపలేదు. ఎవరినూ తిరిగి లేవలేదు. పునరుద్ధాన శక్తిని అనుగ్రహించి ఉన్నాడు. పునరుద్ధాన శక్తిని అనుగ్రహించినప్పుడు దేవుడు వెళుతూ ఏం చెప్పాడంటే, 4వది ఎసెన్షన్, ఆరోహణమైనాడు. తాను చెప్పిన ప్రకారంగా దేవుడు వెళ్ళుచు ఆరోహణై తను చెప్పాడంటే తను పరిశుద్ధాత్మ శక్తిని పంపిస్తాన్నాడు. ఆరోహణమై వెళ్తూ నేను వెళ్ళి దేవుని యొద్దకు వెళ్ళి నాకు పరిశుద్ధాత్మ శక్తిని మీకు పంపిస్తా అని చెప్పి అన్నాడు. 4వ ప్రణాళిక. మొట్టమొదటిది దేవుని జననము, 2వది దేవుని మరణము, అంటే మన కొరకు శిలువపై క్రూసిఫిక్షన్ అయ్యాడు, శిలువ మరణం పొంది ఉన్నాడు. 3వది పునరుద్ధానుడైనాడు. 4వది ఆరోహణమై తన పరిశుద్ధాత్మ శక్తిని మనకి పంపించి ఉన్నాడు. అయితే ఈ పరిశుద్ధాత్మ శక్తి అందరిలో ఉన్నది. దేవుడు వెళ్ళిపోయి 2000 years అవుతుంది కదా. దేవుడు 2000 years బ్యాక్ జీసస్ క్రైస్ట్ వాస్ బోర్న్ అండ్ హీ వాస్ క్రూసిఫైడ్ అండ్ resurrected and ascended to heaven. He is already sent the Holy Spirit. దేవుని పరిశుద్ధాత్మ శక్తిని పంపించాడు. ఇది కృపాకాలము. దేవుడు పరిశుద్ధాత్మ ఈ లోకములో ఉన్నది. ఎందుకంటే దేవుడు తన యొక్క జీవమును, తన యొక్క శరీరమును నల్లగట్టుకబడి తన యొక్క శిలువపై మరణము పొంది మనందరికీ రక్షణ భాగ్యం అనుగ్రహించి తనకి పరిశుద్ధాత్మ శక్తిని మనందరికీ పంపించాడు. తను పరిశుద్ధాత్మ
పూర్ణుడై పరిశుద్ధాత్మ కూడా మన యొక్క ఉన్నాడు. అందుకే హోలీ స్పిరిట్ ఈస్ మూవింగ్ ఇన్ ఆల్ ద ప్లేసెస్. ఈజ్ ఎ రిడీమర్, ఈజ్ ఎ హెల్పర్, ఈజ్ ఎ సేవియర్. దేవుడే పరిశుద్ధాత్మ రూపులో మన అందరి ఎడలా ఉన్నాడు. మనం దేవుని నామను ధరించిన వారము, దేవుని నామను ఉచ్చరించిన వారము, దేవుని విశ్వసించిన వారము, దేవుని వాక్యం వినుచున్న వారు అందరికీ యేసుక్రీస్తు నిజమైన వారు అని, నిజమైన దేవుడిని నమ్మిన వారందరికీ దేవుని పరిశుద్ధాత్మ గురించి తెలుస్తుంది, దేవుని యొక్క శక్తిని గురించి తెలుస్తుంది. క్రైస్తవులేమి క్రైస్తవేతరులేమి అందరికీ కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మ శక్తి ఎట్లా మన ఎడల పనిచేస్తుందో అందరికీ కూడా తెలియజేస్తున్నాడు దేవుడు తన శక్తి ద్వారా. అయితే ఈ యొక్క అంచెదినముల్లోని ఏం చెప్తున్నాడు? అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17-18 మనం చూస్తే, ఇది అంచెదినములు అంటే వీ కెన్ సే ఎన్నో తరాలు గడిచే అంచెదినములు అంటే ఎండింగ్ ఆఫ్ ద హ్యూమన్ అంటారు కదా. అంచెదినములలో నేను మనుషులందరి మీద నా ఆత్మను కృమ్మరించేదాను అని దేవుడు అపోస్తులైన కార్యము 2వ అధ్యాయం 17-18 చెప్తున్నాడు. వారు ప్రవచించేది దేవుని వాక్యం గురించి. ఆత్మను కృమ్మరించేది మనుషులందరి మీదను. దేవుని నమ్మిన వారు నమ్మని వారు ప్రతి ఒక్కరి మీద కూడా దేవుని ఆత్మను కృమ్మరించెదను. వారు ప్రవచించెదరు, వారు దేవుని గురించి ప్రవచిస్తారు. అది దేవుని యొక్క నిజమైన వాగ్దానము. అయితే ఈ పరిశుద్ధాత్మ గురించి మనం తెలిసినప్పుడు మనం దేవుని నమ్మి ప్రార్థన చేసి దేవుని యొక్క ఆజ్ఞలను శిరసావహించి మన ఇతరులకు మేలు చేసి దేవుని శక్తిని పొంది మనం ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యానుసారంగా నడిచి ఇతరులకు సహాయం చేసితే మనం ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తిని మనము పొందిన వారమే. పరిశుద్ధాత్మ శక్తిలో దేవుని శక్తి ఎంతవరకు ఉన్నది? పరిశుద్ధ ఆత్మ మనల్ని నడిపిస్తుంది. ఆత్మతో మనం ఎప్పుడు కూడా మనము సంచరించవని దేవుడు మనకు చెప్తున్నాడు. అయితే యేసుక్రీస్తు శిష్యులు 12 మందిలో యూదా కాకుండా తక్కిన వారు ప్లస్ మరియు అపోస్తులైన పౌలు క్రీస్తుని చూడకపోయినప్పటికీ కూడా, తను ప్రత్యక్షముగా చూడకపోయినప్పటికీ కూడా తన కన్నులకు పొరలు కమ్మి కనబడినప్పుడు తను దేవుడిని చూసినాడు. మనస్సునందు చూసి క్రీస్తు నిజమైన దేవుడు నమ్మి తను యాక్సెప్ట్ చేసి తాను ముందుగా ఎంతమందినో క్రైస్తవుని బాధ పెట్టి ఉన్నాడు. క్రీస్తు గురించి బోధించే వారిని అనేకలు బాధ పెట్టి ఎంతమందినో శిక్షించి సర్టిఫై చేసిన పౌలు రోమన్ ఆఫీసర్. అయితే అతను తన క్రీస్తుని అంగీకరించిన తర్వాత నిజమైన శక్తిని తెలుసుకొని దేవుని శిష్యులతో సహవాసం చేసి వారితోనే చెప్పి, నేను కూడా క్రీస్తుని అనుసరించిన వాడిని చెప్పి దేవుని సువార్తను ఎంతమందికో చాటుతున్నప్పుడు అపోస్తలుడైన పౌలు అనేక విధమైన శ్రమ పొందినప్పటికీ కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో అనేక మందిని తన తట్టు తిప్పి ఉన్నాడు. అనేక ప్రదేశములకు అనేక ఆలయములకు వెళ్ళి బోధించి ఉన్నాడు. తను 13 లెటర్స్ గ్రంథములు రాసి డిఫరెంట్ చర్చెస్కి పంపించిన ఆనాటి దినములలో. అప్పుడు అనేక చెప్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో రాసిన గ్రంథములు మనం చదివినప్పుడు నిజంగా ఆ యొక్క దేవుని పరిశుద్ధాత్మ శక్తిని, దేవుడి ఫలముల గురించి అన్నిటి గురించి మనం ఎంతగానో తెలుసుకుంటాం. అయితే ఈ యొక్క నూతన గ్రంథం న్యూ టెస్ట్మెంట్లో మనము చూసినప్పుడు
ఫస్ట్ పీటర్ 14 అధ్యాయము 16 చూస్తే ఇట్లా చెప్పబడి ఉన్నది, నేను పరిశుద్ధుడినై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండుడి. ఫస్ట్ పీటర్ రాస్తున్నాడు, దేవుని గురించి చెప్తూ, దేవుని గురించి క్రీస్తు గురించి చెప్తూ ఏమి రాస్తున్నాడు? దేవుడు ఏమి చెప్పాడంట? నేను పరిశుద్ధులై ఉన్నాను కనుక మీరున్న పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది కాగా మీరు విధేయులకు పిల్లలై, మనము దేవుని పిల్లలం, క్రీస్తుని నమ్మి బాప్తిస్మం పొంది దేవుని విశ్వాసం ఉంచి మన అందరూ కూడా దేవుని ఆత్మను కలిగి పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అందరూ కూడాను, ప్రతి ఒక్కరును క్రీస్తు నమ్మిన వారు అందరూ కూడా దేవుని పిల్లలు. మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, మనం ఏంటంటే మొట్టమొదట మన దేవుని క్షమాపణ అడగకముందు, మన దేవుణ్ణి పూర్తిగా మనం అంగీకరించక, దేవుని తట్టు తిరగక, ఇతరుల సాతాను బంధకాల్లో ఉండి నడిపించిన వారే ఉండిన పూర్వపు ఆలోచనల నుంచి అజ్ఞాన దశలో నుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అజ్ఞాన దశలో ఉన్నప్పుడంటే మనకు తెలియక ఎన్నో పొరపాట్లు, ఎన్నో పాపక్రియలు ఎన్నో చేసి ఉంటాం. మన క్రీస్తు నిజమైన రక్షకుడు అని తెలియక, మనం రక్షణ పొందక, దేవుని వాక్యమును మనం చవి చూడక, దేవుని శక్తిని పొందక ఉన్నవారమై ఉన్నప్పుడు, పూర్వపు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మనము ఎన్నో ఆశలతో ఉంటాం. ఆశలో ఉండి నా ఆశలను అనుసరించి ప్రవర్తింపక, అంటే పూర్వపు అజ్ఞాన దశలో ఉండి అజ్ఞానంలో ఉండక, అటువంటి ఆశల్లో ఉండక, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడు ఉన్న ప్రకారము, మనల్ని పిలిచినవాడు ఎవరు? యేసుక్రీస్తు. మనల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుడి. మనం ఎవరు పిలిచారండి? మనం చిన్నప్పుడే మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టి ఉండకపోవచ్చు. తర్వాత క్రీస్తుని చాలామంది తెలియక తర్వాత బాప్తిసం తీసుకొని క్రైస్తవ మతమును అంగీకరించిన వారు ఉండవచ్చు. తర్వాత అన్యులే చాలామంది విశ్వాసులై ఉండొచ్చు. అందరూ కూడాను దేవుని నామమును ధరించిన వారే, దేవుని విశ్వసించిన వారందరూ కూడాను మనం ఏం చేయాలంట? మిమ్మల్ని పిలిచినవాడు, దేవుడు మనల్ని పిలుస్తున్నాడు. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారము, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధులై ఉన్న ప్రకారం మీరును సమస్త క్రియలయందు పరిశుద్ధులైయుడి. మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును అంటే దేవుడు తన శిష్యులతో చెప్తూ అన్నాడనమాట, మిమ్మల్ని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులైయుడి. దేవుడు తన శిష్యులతోనే కాదు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. మనందరం కూడా దేవుని చేత పిలువబడిన వారు, దేవుని వాక్యం విరుచున్న వారందరూ కూడా దేవుని చేత పిలువబడిన వారు. మనందరూ కూడాను దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనము సమస్త ప్రవర్తన యందు అంటే ప్రతి విషయంలో కూడా, అంటే మనకి దేవుడిచ్చిన పరిశుద్ధాత్మ శక్తితో, జ్ఞానముతో, వివేకముతో, ఆయన ఇచ్చిన ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఏళ్ళ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులే ఇండుడి అన్నారు. పరిశుద్ధాత్మ కలిగి పరిశుద్ధులే ఉండాలంటే మనం వీ మస్ట్ బి వెరీ కేర్ఫుల్ ఇన్ ఎవ్రీథింగ్. ప్యూరిటీ మన హృదయంలో కానీ, తలంపులలో కానీ, శారీరకంగా మానసికంగా ఎటువంటి దురాలోచనకు పోగా, సాతాను పెట్టే చిక్కుల్లో పడిపోకుండా, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం దేవుని పోలి ఎప్పుడూ సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఎన్నుడి అని చెప్తున్నాడు దేవుడు. సమస్త ప్రవర్తన అన్నాడు. సమస్త ప్రవర్తన అనగా మనం పుట్టిన దగ్గర నుంచి చనిపోయిన వరకు ఎన్నో
దశలు మారి ఎన్నో ప్రవర్తన చేస్తుంటాం. అయినప్పుడు సమస్త ప్రవర్తన యందును మనం పరిశుద్ధులై ఉండమన్నారు. అంటే మనం వి మస్ట్ బి వెరీ ప్యూర్ ఇన్ మైండ్ అండ్ థాట్. మనం పరిశుద్ధాత్మను కలిగి దేవుడి చెప్పిన వాగ్దానములను విని దేవుడు చెప్పిన ఆజ్ఞలు నిర్వర్తించి మన బాధ్యతలను నిర్వర్తించి దేవుడు మనల్ని మనుషులుగా ఎందుకు పుట్టించి ఉన్నాడు, మనం చేయవలసిన బాధ్యత ఏమిటి, మనం ఈ లోకములో మనం జీవించినంత కాలము ఏమి చేయగలము, ఇంత చాలా కాలము చేయలేకపోయి ఉండొచ్చు, కానీ మనం ఏమి చేయగలము. దేవుడు ఏం చెప్తున్నాడంటే దేవుడు పరిశుద్ధుడే కాబట్టి మనం కూడా అందరి సమస్త ప్రవర్తన యందును మనం పరిశుద్ధులై ఉండమని కోరుచున్నాడు. అయితే దేవుడు మన బిడ్డలకు తన బిడ్డలకు దేవుడు నానా విధములైన ఆత్మలు, నానా విధములైన పరిచయం చేయడం, నానా విధములైన వరములు ఇచ్చిన్నాడు. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి దేవుని ఆత్మ ఒక్కడే, దేవుని ఆత్మ ఒక్కటే సత్యస్వరూపి దేవుడు. అతను మనకి ఏం చెప్పి ఇచ్చి ఉన్నాడు, శక్తిని ఇచ్చి ఉన్నాడు. కృపావరములు ఒక్కరికి ఒక రకంగా, ప్రతి ఒక్కరు ఒక్కలాగా ఉండరు కదా, ప్రతి ఒక్కరు ఒకలాగా ఉండరు. ఎంతమందో రకరకాల ఉద్యోగములు, రకరకాల పరిచర్యలు చేస్తూ, రకరకాల క్రియలు చేస్తూ వారి యొక్క జీవనమును కొనసాగిస్తున్నారు. అయితే దేవుడు ప్రతి ఒక్కరిని కూడా సృష్టించి వారందరినీ కాపాడుతూ వారందరి కొరకే తన ప్రేమను పంచి ఉన్నాడు. పరిశుద్ధైన దేవుడు మనకి ఎలాగా కృపావరమును అనుగ్రహిస్తాడంటే 1 కొరింథీ 12:4-11 ఇలా చెప్పబడి ఉన్నది. కృపావరములు నానా విధములుగా ఉన్నాయన్నాడు. అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్ గాడ్ విల్ బి గివింగ్ టు ఎవ్రీబడి. అంటే ఒక్కొక్కరు ఒక రకమైన కృపావరములు. ప్రతి ఒక్కరు కూడా ప్రీచర్స్ కాదు, ప్రతి ఒక్కరు పాస్టర్స్ అవ్వరు, ప్రతి ఒక్కరు కూడా పెద్ద పెద్ద ఆఫీసర్స్ అవ్వరు. నానా విధములైన వరములు ఇస్తాడు దేవుడు. ఆ యొక్క వరములు మనం గ్రహించి గుర్తించి దేవుణ్ణి మనం ఎప్పుడు కూడా పూజించవలనేది ఆయన యొక్క ఆజ్ఞ. నానా విధములుగా ఉన్నది కృపావరములు, కానీ ఆత్మ ఒక్కడే. పరిచర్య నానా విధముగా ఉన్నది. దేవుని సేవ చేయవలని ఎంతమందో మనం ఆశపడుతుంటాం. రకరకాలైన పరిచర్యలు. మనము దేవుని నామం ధరించిన వారమైనను ఇతరులైనను ఎవరైనా సరే దేవుని కార్యము చేయవలని చాలామంది ఆశపడుతుంటారు కదా, దేవునికి సంతోషంగా ఉండవాలని. అటువంటి నానా విధములుగా ఉన్న పరిచర్యలు, కానీ ప్రభు ఒక్కడే. అయితే ఈ యొక్క 1 కొరింథీ 12 4-11 చెప్పారు. ఒకరికి బుద్ధివాక్యం ఇస్తాడు, ఇతరులకి మంచి వాక్యం బోధించాలని కొంతమందికి ఇస్తాడు. చూడండి, కొంతమంది పాస్టర్స్ వాళ్ళు ఎంత మంచి వాక్యాలు అందిస్తుంటారే. బుద్ధివాక్యం ఒకరికి అందిస్తారు, ఎందుకంటే బుద్ధి చెప్పాలి. దేవుని వాక్యం చదివినవారు, వివేకం కలిగిన వారు, ఇతరులకి మంచి చేయవలసిన వారు, ఏం చెప్తే మంచిదో కాదో అని తెలుసుకొని వారు బుద్ధివాక్యం అనుగ్రహిస్తారు. కొంతమంది జ్ఞానవాక్యం కూడా అనుసరిస్తారు. జ్ఞానవాక్యం కూడా ఇతరులకి అంటే వివేకం కలిగి జ్ఞానవాక్యం ఇచ్చేస్తే మంచిది, అది చేస్తే మంచిది, ఇలా చేయాలమ్మా, అలా చేయాలమ్మా, ఇది చేస్తే ఇలాగ ఉంటుంది, అలా చేస్తే ఇలాగ ఉంటుంది. ఈ లోకంలో అనేక కష్టములు అలాగే అనేక నష్టములు వస్తాయి. మనం ఎప్పుడు కూడా సాతానుడు గర్జించి సింహమలే వస్తాడు. అటువంటి చిక్కుల్లో పడిపోకుండా ప్రతి విషయంలో కూడా మనం తెలివితేటలు దేవుడిచ్చే జ్ఞానమును ఉపయోగించుకొని తప్పనిసరిగా దేవుని అడిగి వాట్ ఈస్ గుడ్ అండ్ వాట్ ఈస్ బ్యాడ్, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ ఏమి తెలుసుకొని దాని ప్రకారంగా మనం ప్రవర్తించిన ఎడల మనకి జీవితము సరళమవుతుంది. దేవుడు ఎటువంటి కష్టములు కూడా కలుగు చేయకుండా మనం ప్రతి ప్రయత్నములో దేవుడు విజయం కలుగు చేస్తాడని జ్ఞానవాక్యము చెప్పుటకు దేవుడు శక్తినిస్తాడు. అలాగే విశ్వాసం అంటే దేవుని విశ్వాసం కలగాలి. దేవుని యందు విశ్వాసం కలిగిన వారికి ఎంతో శక్తినిస్తాడు. దేవుని విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేసిన ఎడలా దేవా నాకు అనుగ్రహించు. కొంత పరీక్షలకు వెళ్తారు, ఉద్యోగంకి వెళ్తారు సంపాదించడానికి, కొంతమంది ఈ కార్యము చేయడానికి, ఆ కార్యము చేయడానికి వారు చేయ ప్రయత్నం అన్నింటిలో కూడా దేవుని విశ్వాసము ఉంచి వారు ప్రార్థన చేస్తారు. అటువంటి విశ్వాసమును అనుగ్రహించడానికి కూడా దేవుని యొక్క
ఆజ్ఞ దేవుని యొక్క ఆత్మ నడిపిస్తుంది. మరి కొంతమందికి అద్భుత కార్యము చేయ శక్తియు. అద్భుత కార్యము చేయ శక్తి అంటే వండర్స్, దే విల్ డూ వండర్స్ ఇన్ ద లైఫ్ ఆఫ్ దర్ జర్నీ. దేవుని శక్తితో మనం చేసిన ఎలా, అరే హి హస్ డన్ సో మచ్ గుడ్ థింగ్స్, అరే ఎంత మంచి పొజిషన్లో ఉన్నాడు, ఎంత కష్టపడ్డాడు, ఎంత మంచిగా కార్యం చేస్తున్నాడు, ఎంతమంది సహాయం చేస్తున్నాడు, హి హస్ డన్ వెరీ గుడ్ వర్క్ ఇన్ హిస్ లైఫ్ అని చెప్పే అద్భుత కార్యములు చేయ శక్తి ఎవరిస్తారండి? మనం మంచి కార్యములు చేయ శక్తి ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు, ప్రభు అయిన క్రీస్తు. అది దేవుని యొక్క ఆత్మ నడిపింపు. అలాగే ప్రవచన వరం అంటే ప్రవచిస్తారు కొంతమంది. దేవుడు పరిశుద్ధాత్మ శక్తిలో కూడా ఇదొక వరం, ప్రవచన వరం. ప్రవచిస్తారు, నువ్వు ఇది చేస్తే అది మంచిది, ఇది చేయాలి, రేపు ఇది జరగబోతుంది, అది జరిగిపోతుంది, ఇది చేస్తే చాలా మంచిది అవని దే విల్ బీ గివింగ్ ప్రొఫెసీ, ప్రవచన వరము. తర్వాత ఆత్మల వివేచన, దేవుని ఆత్మ గురించి వివేచిస్తారు. హోలీ స్పిరిట్ గురించి, దేవుని ఆత్మ గురించి వివేచించి ఏది మంచిదో ఏది మంచిది కాదో, దేవుని సేవ చేయుటకు, దేవుని వాక్యం విత్తుటకు, దేవుడు మన యేసు క్రీస్తు మన కనుక చేసిన సేవను, ఆయన వాక్యమును ఎలాగ విత్తాలో, ఎలాగ ఇతరులకు అందించాలో, ఎలాగ అందరినీ రక్షణ మార్గంలో నడిపించాలో, అనేక ఆత్మలను ఎలాగ పట్టుకోవాలని ఆత్మల వివేచన మనకు చేస్తాడు దేవుడు. అలాగే నానా భాషలు కొంతమంది నానా భాషలు దేవుని హోలీ స్పిరిట్ వచ్చినప్పుడు దేవుని శక్తిని పొంది కొంతమంది నానా భాషలు మాట్లాడతారు. అది కూడా దేవుడిచ్చే వరము. అది దేవుడి యొక్క శక్తి, పరిశుద్ధాత్మ శక్తితో కొంతమంది నానా భాషలు మాట్లాడతారు. కొంతమంది ఆ యొక్క మాట్లాడిన మాటలు ఏమిటో అర్థం చెప్పే వరం కూడా ఇచ్చి ఉన్నాడంట. కొంతమంది వాళ్ళకి వచ్చిన భాషలే కాక డిఫరెంట్ లాంగ్వేజెస్ స్పీక్. నాకైతే ఎవరికి నేను విన్నాను, కానీ దానికి అర్థం మనకు తెలియదు. చాలామంది మాట్లాడుతుంటారు. అయితే అది నిజమో కాదని కూడా ఒక్కోసారి మనకి అనిపిస్తుంది, కానీ అది జీవగ్రంథంలో రాసినది కాబట్టి మనం దానిని నమ్మాలని మనం కోరుచున్నాను. కొంతమంది నమ్మరు. అయితే దానికి అర్థము చెప్పే వరం కూడా ఇస్తాడు దేవుడు. ఇవన్నీ కూడా కృపావరములు. ఈ కృపావరములన్నీ కూడా దేవుని పరిశుద్ధాత్మ శక్తితో వచ్చినవే. అందుకే ఏం చెప్తున్నాడో, ఆత్మ ఒక్కడే ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి చేయుచున్నాడు. ఇవన్నీ కూడా దేవుడిచ్చి కృపావరములు. ఇవన్నీ కూడా ప్రతివానికి ఇస్తున్నాడు. ఆత్మ ఒక్కడే, డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ దేవుని యొక్క వరములు, కానీ ఆత్మ ఒకటే, పరిశుద్ధాత్మ శక్తి. ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చు కార్యసిద్ధి చేయుచున్నాడు. పంచి ఇచ్చు అంటే డిఫరెంట్ పీపుల్. ఒక్కొక్కరికి దేవుడు తనకి పరిశుద్ధాత్మ శక్తితో డిఫరెంట్ కార్యం చేయమని పంచి ఇచ్చాడు. ఒకరికి బోధించేది, ఒకరికి సపర్యలు చేసేది, ఒకరికి స్వస్థపరిచేది, మెడికల్స్ ప్రార్థన చేయడం, అనారోగ్యం ఉన్నవారికి పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేయడం, తర్వాత అద్భుత కార్యము చేయడం, ప్రవచనము చేయడం, ఇవన్నీ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ థింగ్స్. ఇవన్నీ కూడా దేవుడు పంచి ఇచ్చి తన కార్యసిద్ధి చేయుచున్నాడు. కార్యసిద్ధి అంటే తెలుసు కదా, తనకి కార్యం ఏంటి? మానవులందరినీ రక్షించాలని దేవుడు తన పరిశుద్ధాత్మను మన లోపలకు పంపించి ఉన్నాడు. గల్తీ 5:22-23 చదివితే, వాట్ ఆర్ ద హోలీ స్పిరిట్ ఫ్రూట్స్, ఫలములు. చాలా మంచి ఫలములు దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ ఫలములు మనం ఒకసారి చదివిన ఏడేలా ప్రతి ఒక్కరు కూడా మనం మన జీవితంలో ఇవన్నీ కూడా కలిగి ఉండవాలని ఆశిస్తాం. ఎందుకంటే గల్తీయులకు రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు, రాస్తూ చెప్తున్నాడు, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ దేవుడు అనుగ్రహించిన ఫలములు కలిగి దేవుని పరిశుద్ధాత్మను ధరించిన వారు ఉండవాలండి. మొట్టమొదటిది దేవుని యొక్క ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, 5 దయాళుత్వము,